కృష్ణ ఆపుని దుష్ట ప్రసంగం. పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా, సభ్య మహాజనులారా, నా క్షేమము గోరి పలికిన మీ సవాక్యములకు నేను కృతజ్ఞతడును. రాయబారి గోకుల బిహారి, నీవెన్ని తెలివితేటలతో ప్రసంగించినను నీ పలుకులలోని అంతరాత్మను గ్రహింపలేని అజ్ఞానిని కాదు నేను. మా గురుదేవునకు సోదరుడవని, కుంతీదేవి మూలాన మాకు దూరపు చుట్టమని, సకల రాజ్య లక్షణాలతో సమస్త సత్కారాలతో అతిథిగా ఆహ్వానింపగా వాటిని తిరస్కరించి నీకు నీవే రాయబారిగా ప్రకటించుకుంటివి. పగతరకుడు కుడవనన్నదని నిన్ననే మమ్మ పగవానిగా భావించబడితివి. రాయబారి వచ్చినప్పుడు రారాజు ఆసనం నుండి లేచి నిలబడట ఆచారము కాదు కనుక నేను ఉచిత రీతిగానే గౌరవించబడితిని. రాయబారిగా వచ్చిన వాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక, ఆపై మా అభిమతమును గ్రహింపక ఇతప్రహ్లదముగా ప్రవర్తించితివి. ఇప్పుడు నేను సంధికి ఒడంబడినచో సౌజన్యముతో దాయాదులకు పాలు పంచి ఇచ్చినట్ల, లేక నీవు వందిగా వర్ణింపబడిన నీ బెదిరింపులకు బెదరి ఇచ్చినట్ల? దూతగా వచ్చిన వాడవు దూతక్రియలు ప్రకటింపక పాతక కృత్యములకు కడంబడితివి. మాలో మాకు కలతలు కల్పించి మా ఐక్యబంధమును తెంచుటకు తెగించితివి. 5 ఏళ్ళైనా ఇవని పరమ దుర్మార్గుడు రారాదని ఈ లోకానికి చాటి చెప్తివి. కృష్ణ, నీవు కోరిన కోరిక నిజమైనచో, సరి అయినచో ఈ సువిశాలమైనటువంటి సామ్రాజ్యములో నాకు వారికిచ్చుటకు 5 ఏళ్ళు లేకపోవునా? ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతరములతో ఇంకొకటి కలిపి 5 ఇచ్చినా చాలునంటివి. కృష్ణ, నాకు లేనివి, నావి కానివి, నేను ఇతరులకు దానము చేసినటువంటివి వాటిని వారికి కట్టబెట్టమంటివి. ఎలా కట్టబెట్టగలను కృష్ణ? ఎలా కట్టబెట్టగలను? ఇది సాధ్యమా? సంధిపసుకు మార్గమా? ఇది నే కాక మా పినతండ్రి కుమారులకు భాగం ఇమ్మంటివి. ఎవరు నా పినతండ్రి కుమారుడు? ఇంద్రుడా, వాయువా, అశ్విని దేవతల? ఎవరు కృష్ణ? ఎవరు కృష్ణ? పాండురాజా, యముడా, ఇంద్రుడా, వాయువా? ఎవరు కృష్ణ? ఎవరు? కృష్ణ, శతశృంగ పర్వతంలో పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగ పొందుటకు నేను అంత వెలివాడనుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చిన ఈ గంగాతనయుడు పాలు వదులుకున్నాను. మా పితామహులకు బాకిలికి సోమదత్తులకు భాగము లేదందువా? వారు అర్ధ భాగం ఇచ్చినచో మా తండ్రి గారు అయినటువంటి పాండురాజు ధృతరాష్ట్రుడు, మేము 100 వారు 5 కలిసి 105 కదా. ఒకవేళ భాగమే పంచవలసి వస్తే ఎవరికి ఎంత వచ్చును కృష్ణ? ఎవరికి ఎంత వచ్చును? అసలు ఈ అవిభాగ్య కురు మహాసామ్రాజ్యమును ముక్కలు చెక్కలు చేయుటకు అది సాధ్యమా? భిన్న మతాలతో, భిన్న భాషలతో, భిన్న నాగరికతలతో దేశం చిన్న భిన్నమైనచో ప్రజలకు సౌకర్యార్థమా? ప్రజలంతా ఐకమత్యముతో ఒకే కుటుంబంలాగా ఒకే రాజ్య పరిపాలన కింద ఉన్నట క్షేమము కదా కృష్ణ? క్షేమము కదా? కృష్ణ, ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి 13 సంవత్సరములు పరాధీనములో ఉన్నచో వాటిపైన శాశ్వతమైనటువంటి హక్కు వదులుకోవాలని నువ్వు ఎరుంగవా? అందుకే జూదమున ఆ నియమం పెట్టింది కానీ మతి మాలి కాదు. అయినా జూదానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరినది 2 కోరికలు. ఒకటి ధర్మరాజు దాస్య విముక్తి, రెండవది తన 4 భర్తల దాస్య విముక్తి. తన దాస్య విముక్తి కొరను లేదు, మా తండ్రి గారు ఇవ్వనలేదు కనుక ఆమె ఇప్పటికీ మా దాసియే. కృష్ణ, వారు రాజ్యాన్ని కోరినట్లు పోయి పాంచాలని కోరితే వారు మాకు ఆమెను అప్పచెప్పగలరా? సిగ్గు లేక వారు పంపవచ్చు కానీ ఎగ్గు లేక వాటిని అంగీకరింపించి నువ్వు రావచ్చునా? ఇక నీ బెదిరింపులందువా? ఈ కౌంతేయులు నిర్విక్ర పరాక్రమవంతులని, అరివీర భయంకరులని, ప్రచండ దౌర్జన్యవంతులని సంగమునకు సమయత్తపడక 5 ఏళ్ల కొరకు దేహి దేహి అని దేవలిత్తురా? కృష్ణ, ఈ కౌంతేయులకు సూదివాడి మోపినంత భూమిని కూడా ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయం. ఇంకా వెళ్ళి రమ్ము. ఓకే కృష్ణ.